దేవునికి స్తోత్రం. ప్రేయలుడు హల్లెలూయా చెప్దాం. రెండు చేతులు ఎత్తి చెప్దాం. ప్రేయలుడు హల్లెలూయా. ఈ యెషయా గ్రంథం 64వ అధ్యాయం, దీనిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆయన రాకడ, 2 ఆయన ఎవరిని దర్శిస్తాడు, 3 ఆయన దర్శించినప్పుడు కరెక్ట్గా లేకపోతే ఏం జరుగుతుంది అనే 3 విషయాలు ఈ అధ్యాయంలో ఉంటాయి. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే మెలకువగా ఉంటాడో వాడే నిజమైన వాడని బైబిల్లో రాయబడింది. ఏ దాసుడైతే కనిపెట్టుకొని ఉంటాడు ఆయన వచ్చినప్పుడు, లేదు ఇంకా టైం పడుతుందిలే, ఇంకా కొన్ని రోజులు ఉంటాయిలే, కొనికి నిద్రించి మనకు దైనందిత జీవితాల్లో ఆ మాటలు బట్టి నిర్లక్ష్యంగా ఉంటే అది నష్టపోతాడు. సో ఈ 64వ అధ్యాయంలో ఈ 3 రకాలైనటువంటి వృత్తాంతాలు ఉన్నాయి. వాటిలో ఆయన వస్తాడు. ఎలా వస్తాడు? గగనము చీల్చుకొని. మొదటి వచనంలో ఎలా ఉంటాడు? గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు. యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు గగనమును చీల్చుకొని పరలోకానికి ఆరోహణమైనట్లుగా మనం చూస్తాం అపోస్తుల కార్యం. ఆయన వచ్చేటప్పుడు కూడా ఆ గగనము చీల్చుకొని ఈ లోకానికి వస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి కనానికి వెళ్తున్నప్పుడు సీనాయి కొండ మీదకి ఆయన దిగి వచ్చాడు. గగనము చీల్చుకొని దిగి వచ్చినప్పుడు అదంతా కూడా ఆ కొండ ప్రదేశం అంతా కూడా పొగ ఆవహించింది, ఉరుములు మెరుపులు. అసలు ఆ దర్శనం చాలా భయంకరంగా ఉంది. ప్రతి వారు కూడా భయపడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటారు, దాన్ని తట్టుకోలేక ఆ భయంకరమైన వాతావరణం చూడలేక మేము రాము, నువ్వే ఏదైనా ఉంటే మాట్లాడు అంటారు. చూడండి, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి నిలబడడం అంటే అంత ఆషామాషి కాదు. అంత భయంకరమైన దేవుని సన్నిధిలో, భయం పుట్టించే ఆ దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండాలి అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ కొండ తాగితే చాలు, పరిశుద్ధత లేకుండా, పర్మిషన్ లేకుండా ఏం చేస్తారు? కొండ అంచు తాగితే చాలు వాడు చేస్తాడు. కానీ మోషే ఎక్కడున్నాడు? పర్వతం మీద ఉన్నాడు. అంత భయంకరంగా ఉంది. ఆయన దిగి వచ్చినప్పుడు ఆ యొక్క వాతావరణం కానీ, ఇప్పుడు వర్షం పడ్డప్పుడు ఉరిమితే ఏం చేస్తారు మీరు? పరిగెత్తుకుంటూ లోపల ఎక్కడో కూర్చుంది. మెరుపు మెరిచిందనుక పెళ్ళ 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 అనే మెరుపు రాగానే, ఆ ఉరుమురంగానే గుండెలు, అలాంటి ఉరుములు క్షణక్షణం ఒకసారి ఎక్కడో అట్లా అనిపిస్తేనే, 10 నిమిషాలు వర్షం అలా అనిపిస్తేనే మనకు అంత భయం ఉంటుంది. ఇక్కడ పడినట్టే మన ఇంటి ముందు పడ్డప్పుడే అంత సౌండ్, అలాంటి ధ్వని ఒక వ్యక్తి తట్టుకొని ఆయన సన్నిధిలో ఉండగలుగుతారా? ఆ భయంకరమైన పరిస్థితిని చూసి వాళ్ళు భయపడి ఆయన దగ్గర రాలేకపోయారు. అంత భయంకరంగా ఉంటుంది దేవుని సన్నిధి. అలాంటి సన్నిధిలో మోషే నిలబడ్డాడు. అందుకనే దేవుని యొక్క దర్శనం చూడగలిగి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాళ్ళు, దేవుని మనసును అర్థం చేసుకుని దేవుని చిత్తానుసారంగా బ్రతకగలిగిన వారు ఆ దర్శనం చూడగలుగుతారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయనతో కూడా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులందరూ భయపడ్డప్పుడు మోషే ఒక్కడు మాత్రం కొండ మీద ఉన్నాడు. అంటే అలాంటి ఆయన రాకడ అంత భయంకరంగా ఉంటుందని అర్థం. తర్వాత అలాంటి గగనం చీల్చుకొని వచ్చి తర్వాత ఆయన సన్నిధి పర్వతంలో ఏమవుతాయి? తత్తరిల్లుతాయి. ఇప్పుడు మీరు కానీ యేసు ప్రభు యొక్క 2వ రాకడలో ఆయన ఒలీవల కొండ మీద నుంచి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అదే కొండ మీదకి ఆయన 2వ రాకడలో దిగుతాడని కూడా బైబిల్లో జకర్యా గ్రంథం 14లో వచ్చాను. అయితే చారిత్రక నేపథ్యం ఏంటంటే అది మరీ ఎత్తైన కొండ ఏం కాదు, సీనాయి పర్వతం ఎత్త కాదు, మన మాల్కొండ అంత కొద్ది హైట్లో దానికంటే కొద్దిగా. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో బంజారా హిల్స్ అనేది కొండే కదా, దాన్ని అంతా ఆక్యుపై చేసి ఇప్పుడు ఏంటి, అది చాలా గొప్ప హై ఏమంటారు, ఉన్నతమైన ఉండడానికి ఉండే ప్రదేశంగా మార్చబడింది కొండలు. ఈ రోజుల్లో కొండలు, వైజాగ్ కావచ్చు, కొండలను ఆక్రమించి మంచి మంచి కట్టడాలు కడుతున్నారు. అలా ఒక రిసార్ట్స్ లాంటివి, బాగా హోటల్స్ లాంటివి కట్టాలని ఆ కొండ మీద కొంత ఆర్కియలాజికల్ సర్వే చేస్తే వాళ్ళు అన్నారు, ఈ కొండ అంత సేఫ్ కాదు, ఇది చీలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా దాన్ని
నైసర్గిక స్వరూపం అట్లా కనిపిస్తుందని వాళ్ళు చెప్పారు. చీలిపోతుంది ఒకరోజు. కొండలు చీలిపోవడం ఏంటి? కొండలు చీలిపోవడం. యేసు ప్రభు యొక్క రెండో రాకడలో 7 ఏళ్ల శ్రమల తర్వాత ఆయన భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఏం చేసి కొండలు సైతం ఏమవుతాయి? తత్తరిల్లు, చీలిపోతాయి. అలా దిగి వస్తాడు. ఎవరైతే తన బిడ్డలు వారు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని బలపరచడానికి కావచ్చు, శత్రువులను భయకంపుతులు చేయడానికి కావచ్చు. అందుకనే ఇప్పుడు ఆయన రాకడ అందరూ తెలుసుకుంటారు. అందుకని ఇక్కడ 2వ వచనం అంటే నీ శత్రువులకు నీ నామము తెలియచేయుటకై. ఏంటంట ఆయన అంత గగనము చీల్చుకొని పర్వతాలు కూడా దేవుని సన్నిధిలో తత్తరిల్లేటువంటి ఇది ప్రచండ వేగంతో భూమి మీదకి మనుషుల మధ్యలోకి రావడానికి గల కారణం ఏంటి అంటే శత్రువులు తెలుసుకుంటారు. ఆ రోజు సర్వలోకమంతా కూడా ఇప్పటి వరకు ఎంత భ్రమలో బ్రతికాము, ఇదంతా వాస్తవం కాదు, రాకడంటే అనుకోలేదు, యేసు ప్రభు గురించి మేము తలంచలేదు, ఆయన నిజమైన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడని ఆ రోజు అందరూ కూడా అంత్యక్రీస్తు సహా తెలుసుకుంటారు. అలాంటి కార్యాలు ఇక్కడ ఇది 2వ రాకడకు సంబంధించి అంత్యకాల సంభవాల గురించి మనం అసలు 3వ వచనం చూస్తే జరుగునని మేము అనుకోని భయంకరమైన క్రియలు నీవు చేయగా అని అంటారు. అసలు ఇలా జరుగుతాయా? కొండలు చీల్చబడ్డం ఏంటి, ఆకాశం చీల్చబడ్డం ఏంటి అని అనేకులు భయంకరంగా దర్శనం అంత దారుణంగా ఉంటుంది. కారణం ఏంటంటే శత్రువులను భయపెట్టడానికి ఆ విధంగానే ఎవరైతే తన కోసం ఎదురు చూస్తున్నారో వారి జీవితాలను బలపరచడానికి దేవుడు దిగి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలాడ్ హల్లెలూయా. ఆయన 4వ వచనాన్ని కానీ మనం గమనిస్తే ఏముంటుంది? తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై. ఏంటంట? తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టి చూస్తే రాకుండా లేనటి సందర్భాలు బైబిల్లోకి లేవు, నిజ జీవితం కూడా లేవు. అందుకనే ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ఉపవాస ప్రార్థన చేయాలి. మనం జనరల్గా ఏంటంటే ఆయన నీవు అక్కడ ఏం చదివా? తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై తన కార్యము సఫలము చేసే దేవుడు. తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై తన కార్యము సఫలం చేయడానికి వచ్చే దేవుడు ఈ లోకంలో నువ్వు తప్ప ఎవరు లేదు. ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ జనులు నీవే నిజమైన దేవుడు ఎరుగునట్లుగా సవాలు విసిరాడు. కార్యం సఫలం చేయడానికి దిగిరాలేదా? అగ్నిగా దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న ఆ దహన బలి పశువును దహించి వేశాడు. నీళ్లు కూడా ఆరిపోజేసేంత ప్రచండమైన అగ్ని అక్కడ దిగినట్టుగా మనం చూస్తాం. ఆయన కొరకు కనిపెడితే ఖచ్చితంగా అలాంటి వారి కార్యము సఫలపరచడానికి ఆయన దిగివచ్చే దేవుడు, చేసే దేవుడు. కానీ కనిపెట్టే విషయంలో మనం సరైన రీతిగా మనము సిద్ధపడి కనిపెట్టాలి. అది నేను ప్రార్థన చేస్తున్నాను, నేను రోజు అడుగుతున్నాను జరగట్లేదు అనే భ్రమలో కాకుండా నువ్వు అడిగే విధానం, కనిపెట్టే విధానం కరెక్టే కాదా అని పరిశీలించుకొని అడగాలి. ఎవరైనా సరే బైబిల్లో ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. బైబిల్లో దేవుని వెతికే విషయంలో, కనిపెట్టే విషయంలో, ప్రార్థించే విషయంలో కొన్ని విధి విధానాలు ఉంటాయనే ఆలోచన ఈరోజు క్రైస్తవులు పూర్తిగా వదిలిపెట్టేసి వాళ్ళకి నచ్చినట్టుగా ఉపవాసం ఉంటారు, కుదిరినట్టుగా ప్రార్థన చేస్తారు, వచ్చినట్టుగా మందిరానికి వస్తారు. కరెక్ట్ కాదు. దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ దేవుని హృదయం ఎరిగి బ్రతకడమే క్రైస్తవం కదా. అలాంటప్పుడు నీకు నచ్చినట్టుగా దేవుని దగ్గరికి వస్తే ఆయన ఒప్పుకుంటాడా? ఈవెన్ ఒక అధికారి దగ్గరికి వెళ్తేనే ఆయనకు నచ్చినట్టుగా ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా మనం వెళ్తాం. అపాయింట్మెంట్ ఉంటుంది, ఆ రోజే వెళ్తాం. ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారంగా వెళ్తాం. కానీ సర్వాధికారి అయిన దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి పొలోమని ఎటు పడితే అటు పోతే ఆయన మాత్రం దర్శిస్తాడా? లేదు. కానీ కనిపెట్టుకునే వారి విషయంలో వారి కార్యాలు మాత్రం ఖచ్చితంగా సఫలం చేస్తాడు. అయితే ఇది తగిన రీతిగా అని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం కూడా నా పేరు పెట్టబడిన నా జనులు
తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచి ప్రార్థిస్తే, ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు ప్రభువు అని కాదు, ప్రార్థించే విషయంలో, కనిపెట్టే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనం కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిని అర్థం చేసుకోవాలి. అంటే పద్ధతులు అంటే లోక సంబంధం పద్ధతి కాదు, వాక్య విధానం ఉంది, వాక్యపు కోణం ఉంది, దేవునికి ఆలోచన ఉంది, దేవునికి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ప్రకారంగా మనం దేవుని వెతకాలి, దేవుని సన్నిధికి రావాలనే ఆలోచన అనుక్షణం మన జీవితాల్లో ఉండాలి. ఊరికి నేను ప్రార్థన చేస్తాను 2 సంవత్సరాలు, జవాబు రాలేదు అంటే అని అంటాడు, నీకు నాకు మధ్యలో ఏమున్నాయి? అది సింపుల్, పాపమే ఉంది. దాన్ని దేవుని ఎదుట సమ్మతిపరుచుకొని, ఒప్పుకొని, వదిలిపెట్టుకొని క్షమాపణ పొందే విషయం కూడా బైబిల్లో ఉంది కదా. కాబట్టి కనిపెట్టుకొని వారి విషయం ఆయన కార్యము సఫలము చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ తగిన రీతిగా కరెక్ట్గా మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. కరెక్ట్గా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇర్మియా కనిపెట్టాడు, ఉపవాసం ఉండి బాధపడ్డాడు, ప్రభువా నా పితరుల పట్టణం నాశనమైపోయింది, కాల్చబడింది, అది నేను తిరిగి పునర్నిర్మించాలి, కట్టాలి అని దేవుని సన్నిధిలో నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు ఆయన కార్యం సఫలం చేయలేదా? చేశాడు. ఆయన ఏమనుకున్నాడు? నేను ఒక్కడు వెళ్ళాలి అనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు? అరే నువ్వు ఒక్కడి వెళ్తే ఏం జరుగుతుంది? నీకు ఒక అధికారం ఉండాలి, బలగం ఉండాలి, డబ్బు ఉండాలి, సహకరించే వాళ్ళు ఉండాలి, అందరినీ సమకూర్చి దేవుడు తీసుకెళ్ళినట్టుగా మనం నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమనుకున్న నెహెమ్యా, నేను వెళ్తే చాలు ప్రభువా, ఏదో ఒక విధంగా నేను కడతాను కాదు, ఆయన ఒక్కడు వెళ్తే కాదు, కార్యం అట్లా సఫలం కాదు. ఎలా సఫలం అవ్వాలో దేవునికి తెలుసు కాబట్టి వాటన్నిటిని సమకూర్చి పంపించాడు, అప్పుడు కార్యం సఫలమైంది. అధికారాలు అక్కడికి వెళ్తే అంటే అక్కడ క్వశ్చన్ చేసేవాళ్ళు, అసలు నీకు ఎవరు ఇచ్చారు ఈ రైట్, నీవు ఎవరివి అసలు కట్టడానికి అంటే, అవును ఇదిగో నాకు ఈ అధికారం ఉంది, రాజు నాకు ఈ అధికారం ఇచ్చాడు చెప్పగలిగిన తాకీదులు తన వెంట ఉంచుకొని, బలపరచగలిగిన అధికారులు తనతో కూడా ఉంచుకొని, వారి సమక్షంలో అందరి ముందు ఆ గోడ కట్టినట్టుగా మనం చూస్తాం. దానికి కూడా ఎన్నో అబ్జెక్షన్స్ వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. అయినా సరే భయపడకుండా కట్టడానికి గల కారణం ఏంటంటే దేవుడు సమకూర్చినటువంటి ఆ వారి వనరులన్నీ కూడా. కాబట్టి దేవుడు కార్యం సఫలం చేసే దేవుడు. అది ఏ విధంగా సఫలం అవ్వాలో, ఎలా సఫలం, వాటన్నిటి నీకు సమకూర్చి సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకొని వారి విషయంలో ఏం చేస్తాడు? ఆయన సఫలం చేస్తాడు. అలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు మనము సంతోషించాలి, మన కార్యములను మనం సఫలం చేసుకోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. మన కార్యములు సఫలము చేసే దేవుడు. ఏ కార్యము, ఏ విషయం నువ్వు కనిపెడుతున్నావు, ఏ విషయం నీకు జీవితంలో జరగాలని కోరుకుంటున్నావు, ఏ విషయంలో దేవుడు అది జోక్యం చేసుకునేది నీకు రావాలని కోరుకుంటూ దాన్ని సఫలం పరిచి నీకు ఇవ్వగలిగిన దేవుడు అయితే సరైన రీతిగా నువ్వు కనిపెట్టాలి, సరైన రీతిగా నువ్వు వేడుకోవాలి, సరైన రీతిగా నువ్వు అడగాలి. నేను ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను ఆ రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాశాను, కాలేజీ తరపున రిక్వెస్ట్ లెటర్ పిల్లలకు. దాన్ని ఆ లెటర్ రిజెక్ట్ చేశాడు. ఇలా రాయకూడదు, ఈ ఫార్మాట్ ఇలా ఉండకూడదు అన్నాడు. నాకు తెలియదు కదా కొత్తలో. మళ్ళీ ఇంకొక విధంగా రాశాను, నా ఒపీనియన్ ప్రకారం, నా ఉద్దేశాన్ని రాశాను. ఆయన తర్వాత నువ్వు రాసిన భావం బాగుంది, కానీ అఫీషియల్గా ఇలా ప్రజెంట్ చేయకూడదు, దీనికి ఎలా ఉండాలి, రిక్వెస్ట్ ఎలా ఉండాలి, తర్వాత ఎలా ఉండాలి మొత్తం చెప్పి దీని ప్రకారంగా నువ్వు ఇస్తే ఆ ప్రజెంటేషన్ కరెక్ట్ అవుతుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పిల్లలకు న్యాయం అనుకున్న ఆలోచన మంచిదే. వాళ్ళ విషయంలో ఆ యొక్క రిజిస్టర్ లేకుంటే యూనివర్సిటీ వాళ్ళు జోక్యం చేసుకోవాలని కోరుకుంటూ నేను రాసిన విషయం నా మనసు మంచిదే, అక్కడ రాసిన కంటెంట్ మంచి, కానీ కరెక్ట్ ప్రాసెస్ లేదు. అందుకని ఆయన ఏం చేశాడు? 3 సార్లు రిజెక్ట్ చేశాడు. 3 సార్లు దాన్ని రిజెక్ట్ చేశాడు. తర్వాత నేను అడిగాను, ఏం సార్ ఎన్నిసార్లు మా క్లర్క్ని పంపిస్తారు, నువ్వు రిజెక్ట్ చేసావు, మేము ఇన్నిసార్లు ఖమ్మం నుంచి గుంటూరు వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్న పని, టైం అంతా వేస్ట్, ఎన్నిసార్లు అంటే నువ్వు ఎన్ని సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నావు అంటే నేను ఈ సంవత్సరమే, అది 2012-13 ఆ సంవత్సరాల కాలం, ఈ సంవత్సరమే సార్ కొత్తగా ప్రిన్సిపాల్గా వచ్చానంటే, ఇట్లా కాదండి, ఇదిగో మీరు నేర్చుకోండి, ఇలా రాయాలి లెటరు.
ఒక్కొక్క దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎవరికి ఎలా రాయాలో అలా రాయాలి, నీకు నచ్చినట్టుగా రాస్తే కాదు. అర్థమైందా? మనిషి దగ్గరికి మనం ఒక రిక్వెస్టే వారి పద్ధతిలో వారు కోరుకున్నట్లుగా ఆశించినట్లుగా ఒక ప్రాసెస్లో ఇవ్వాలనుకుంటే, మన ప్రార్థన కావచ్చు, మన పని జరగాలనుకుని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు తోచినట్టుగా ప్రభువా చేయి, ప్రభువా చేయి, చేయి ప్రభువా అనుకుంటే కాదు కదా. ఎలా అడగాలో అది మన వాక్యానుసారంగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మన కార్యాలను దేవుని సన్నిధిలో సఫలం చేసుకోవాలి. కానీ ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో వారి కార్యాలు దేవుని ఎదుటికి వచ్చి కనిపెట్టి ప్రార్థించిన వారందరి జీవితాల్లో సఫలం చేసిన దేవుడే. నెహెమ్యా విషయంలో కావచ్చు, దావీదు విషయంలో కావచ్చు, గిద్యోని విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో అయినా సరే కార్యాలను దేవుడు సఫలం చేశాడు. ఇప్పుడు గిద్యోను ఉన్నాడు. గిద్యోను వాస్తవానికి పిరిగివాడు. దేవుడు ధైర్యపరిచాడు, ధైర్యం నింపుకున్నాడు, కొన్ని సూచనలు ఇచ్చాడు. హృదయంలో గుండె నిండా ధైర్యం ఉంది. కానీ దాన్ని బట్టి దాదాపుగా 30,000 మందిని సమకూర్చుకున్నాడు యుద్ధానికి. ఇప్పుడు దేవుడు గిద్యోనుని పరీక్షిస్తున్నాడు. ఇంతమంది ఉంటే నువ్వేమనుకుంటావంటే, ఇంతమంది మేము వెళ్ళాం కాబట్టి మేము జయం పొందాము, చేయగలిగాము కాదు, పంపించేసే అంటే 20,000 మంది పోయారు, ఇంకా 12,000 మంది ఉన్నారు, వీళ్ళని కూడా పంపించేసాయి అన్నాడు. చివరికి ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. ఇప్పుడు గిద్యోను ఏమనుకోవాలి? 30,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ, విస్తారమైన సైన్యం. ఇలాంటి ఆలోచనకు రాలే. ఇప్పుడు ఏం చేశాడు? దేవుడే అతని పరిధిలోకి వచ్చి అతనికి నమ్మకం కలిగించి అతన్ని తన వైపు మళ్ళించుకొని తన మీద విశ్వాసం కలిగించే విధంగా కొన్ని క్రియలు చేసి ఒక నమ్మకాన్ని బలపరిచిన తర్వాత ఇప్పుడు ఆయన ఒంటరిగా పోరాటానికి సిద్ధమే, 100 మందితోనే సిద్ధమే, 1,00,000 మందితోనే సిద్ధమే, ఎవరు లేకమైనా సరే సిద్ధపడుతున్నాడు. అంటే దేవుడు సిద్ధపరుస్తున్నాడు, ఒక ధైర్యం ఇచ్చి ఒక పద్ధతిని ఏర్పరిచాడు. కాబట్టి మనము ప్రయాసపడుతున్నాం, చాలామంది ప్రయాసపడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు కుటుంబాల గురించి, క్షేమం గురించి, భవిష్యత్తు గురించి. కానీ వాక్యపు విధానాల్లో, దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశానుసారంగా ఆ అర్జీ, ఆ అప్లికేషన్ పెట్టట్లే, రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యపు విధానంలో దేవుని సన్నిధిలో కన్నీరు కారద్దాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. మన కార్యాలన్నీ కూడా ఈ నెలలో సఫలం అవ్వాలి యేసు నామములో. కాబట్టి దేవుని సన్నిధిలో కూడి రండి, ప్రార్థన చేద్దాం. ఆయన తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో, అందరి విషయంలో న్యాయం చేశాడు, కార్యాలు సఫలం చేశాడు. మనం బైబిల్ అంతటిని అని గమనిస్తే అది ఏంటి, న్యాయాధిపతుల గ్రంథంలో కావచ్చు, రాజులు మొదటి 2 గ్రంథాలు కావచ్చు, దినవృత్తాంతాల గ్రంథాలు, రాజుల కాలంలో, సేవకుల కాలంలో, ప్రవక్తల, ఎవరు కూడా ఆయన కొరకు కనిపెట్టి సిగ్గుపడినట్టుగా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. అంతగా సహాయము చేయగలిగిన దేవుడు, అంతగా కార్యాలు చేయగలిగిన దేవుడు, అంతగా వారి జీవితాలను ప్రభావితం చేయగలిగిన దేవుడు. అందుకని నీవు తప్ప ఇంకెవరు లేడు, మేము ఎక్కడ వినలేదయ్యా అని ప్రవక్త దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవుని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా చెప్తున్నాడు. నీ కొరకు కనిపెట్టుకొని వారి విషయంలో నీవు తప్ప కార్యము సఫలం చేసే దేవుడు ఇంకా లేడు, మేము ఎక్కడ వినలేదు, నువ్వు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవుని మనతో ఉంచుకొని మనం కలిగి ఉండి, ఇప్పుడు ఒక గుడ్డివాడికి 1000 రూపాయల నోటు ఇచ్చామనుకోండి, చెప్పకుండా వాడేమనుకుంటాడు, పేపర్ ఏదో ఇచ్చారని. ఇప్పుడు అడుక్కుంటున్నప్పుడు వాడికి అందరు చిల్లరేస్తున్నారు. ఎన్ని 10 పైసలు ఎన్ని రూపాయలు వేస్తే 1000 రూపాయలు అవుతుంది. పాపం ఒక వ్యక్తి ఏమనుకున్నాడు, పాపం ఇంత కష్టపడుతాను పోనీలే అని 1000 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు వేసాడు. సౌండ్ రాదు, ఏం రాదు. ఎన్ని రోజులు కష్టపడితే 1000 రూపాయలు అవుతుంది మనకు తెలియదు, కానీ అతను దయదలిసి 1000 రూపాయలు ఇచ్చాడు. గుడ్డోడు కాబట్టి అది ఆ వాల్యూ తెలియకుండా ఏం పేపర్ వేసాడు ఈయన, ఎప్పుడు నాకు ఇచ్చే అన్నీ కూడా గల్గల్లు అంటుంటాయి, పేపర్ వేసాడు, చించేసాడు. కారణం ఏంటి? గుడ్డితనం. కాబట్టి మనం గుడ్డిగా దేవుడిచ్చిన ఈవులను అమాయకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన మనం చేయకుండా వాక్యం వెలుగులో, వాక్యానుసారంగా, దేవుడు చెప్పిన పద్ధతిలో, వాక్య విధానాల్లో మనం దేవుని వెతకడం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. మన కార్యాలు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసావని కాదు ముఖ్యం,
నువ్వు ఎన్ని సంవత్సరాలు కన్నీరు కారుస్తున్నది కాదు ముఖ్యం, వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేసావా లేదా అనేది ముఖ్యం. అంతే. నీ ప్రార్థనకు వాక్యాధారం ఉందా? నీ కన్నీటికి ఏందయ్యా, కన్నీటికి కూడా అవును, నీ వేదన, నీ దుఃఖం దేవుని చిత్తానుసారంగా రావాలి, కలగాలి. అది తెలుసుకోకుండా మనము గుడ్డి భక్తి మనం చేయకూడదు, గుడ్డిగా ఉండకూడదు. ఆయన ఎంత విలువైనది ఇచ్చినా మనము తెలుసుకోలేని విధంగా మనం బ్రతకూడదు. కాబట్టి దేవుడు మన కార్యాలను సఫలం చేసే దేవుణ్ణి సరైన రీతిగా, సరైన పద్ధతిలో, అంటే వాక్యానుసారంగా మనం దేవుని వెతుకుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలా ఎతికిన వారందరూ, అలా కనిపెట్టుకుని వారి విషయంలో అందరూ కూడా కార్యం సఫలం చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. తర్వాత రెండో విషయం, దాంట్లో అంత మాత్రం కాకుండా 5వ వచనం చదవండి. చాలు, ఈ మాటను మీరు బాగా అర్థం చేసుకోండి. మనం దేవుని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అనే మాట అక్కడ ఉంది, ఉందా లేదా? నీకు నచ్చింది, జ్యోతిర్మయుడ, మహోన్నతుడ, కృప కలిగిన దేవుడు, ఇవన్నీ కూడా ఎవరో ఎక్కడో విన్న పదాలు, అవునా కదా? మనం పాడుకున్నటువంటి పాటలు, లేకుంటే నువ్వు చేసే ప్రార్థన ఎవరో ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు వాడే పదాలను వాళ్ళ ప్రార్థనలో నువ్వు కూడా అహో ఇలా ప్రార్థించవచ్చు, ఆ పదాలు వాడతారు, ఎవరైనా తప్పులేదు. కానీ నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం రావాలంటే, అందుకని అక్కడ చదువుతాం, ఏం చదువుతున్నావు? నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం, దేవుని మార్గాన్ని బట్టి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమందికి తెలుసు ఆయన మార్గం? ఆయన ఆజ్ఞల మార్గం, ఆయన చిత్తానుసారం మార్గం. అందుకని నేను ఎన్నోసార్లు చెప్తాను, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగించు, నువ్వు సమస్య వచ్చినప్పుడు నీకు తోచినట్టుగా నువ్వు ప్రార్థన చేయకుండా ఆ సమస్యలో బాధలు ఏం చేయాలి? నమ్మకమైన తమ సృష్టికర్తకు అప్పజెప్పుకొని ప్రార్థన చేయాలి, నడిపింపుకు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. మనం ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మార్గం మనకు అంటే జ్ఞాపకం రావాలి. అందుకని ఇక్కడ మనం చదువుతాం, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకుని. మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఏం గుర్తు రావాలి? దేవుని యొక్క మార్గం, ఇది కరెక్ట్, ఇది సత్యం, ఇది వాస్తవం, ఇలానే వాక్యం ఇలా నేర్పుతుంది, దేవుడు ఇలా బయలుపరిచాడు, దేవుని చిత్తం ఇది, దేవుని ఉద్దేశం ఉంది, దేవుని సంకల్పం ఇది, ఇది ఇది ఇదే కరెక్ట్, ఇది యథార్థం అనే ఆలోచన నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకోగానే రావాలి. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకున్నావు. ఆయన మార్గం సత్యమైనది, నీతి కలిగింది, యథార్థమైనది. మరి ఆ మార్గంలో ఉండి నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ మార్గాన్ని అనుసరిస్తూ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ మార్గంలో నిలబడి నువ్వు చేతులు ఎత్తుతున్నావా? ఏం జ్ఞాపకం ఉంది దేవుని సన్నిధిలోకి వస్తే? ఈ మాట ఎంత డైరెక్ట్గా ఉంది, నీ మార్గములు బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం, దేవుని జ్ఞాపకం ఆయన మార్గాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 119వ అధ్యాయం కీర్తనల గ్రంథం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దాదాపు 179 వచనాలు ఉంటే, ఆ 179 వచనాల్లో 71 వచనాల్లో మొత్తం కూడా దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని ఆజ్ఞలు, వాటి గురించి ఏ విధంగా తన భక్తిని కాపాడుకోవాలో, ఏ విధంగా ఆ మార్గం అనుసరించాలో తెలియచేయమని కోరుకుంటూ ఆయన ప్రార్థించినట్టుగా మనం చదువుతాం. మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన స్వస్థపరిచేవాడు. ఏ జ్ఞాపకం చేసుకుని ఆయన విడుదల ఇచ్చేవాడు. ఏ జ్ఞాపకం చేసుకుని అద్భుత కార్యాలు చేసేవాడు. ఇవన్నీ కూడా ఆయన చేసే వాటిలో ఒక భాగమే కాదు. వాళ్ళు ఏ మార్గంలో వెతికినప్పుడు, ఏ మార్గంలో నడిచినప్పుడు ఆ కార్యాలు చేశాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొని, తర్వాత కింది వచ్చిన చూడండి, సంతోషముగా నీతిని అనుసరించు వారిని జ్ఞాపకం చేసి. అబ్బా చాలా కష్టం అబ్బా, ఇలా అయితే ఎవరుంటున్నారు ఇట్లా? అవి ఏముందిలే, తప్పేముంది, మనుషులం కదా, మన వల్ల కాదులే. ఇవన్నీ కూడా ఏంటంటే మనం తప్పించుకోవడానికి చెప్పుకునే సాకులు మాత్రమే. అందుకని పరిశీల నీతి కంటే నిమితి కాస్త ఎక్కువ ఉండాలి. నేను అంటాను, మనకంటే అన్యులు చాలామంది కూడా యథార్థంగా ఉన్నవాళ్ళు లేరంటారా?
తప్పు చేయకుండా, లంచం తీసుకోకుండా, నీతిగా బ్రతికే వాళ్ళు, కరెక్ట్గా ఉన్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత ఎంత కరెక్ట్గా మాట్లాడుతుంటారు. ఒక ప్రిన్సిపల్ నాకు తెలుసు మార్కాపురంలో, ఆయన తెలుగు పండిట్ పిహెచ్డి, కానీ ఆయన పూజారి. అసలు ఎంత ఎంత నీట్గా పిల్లలకు కన్విన్స్ చేస్తాడంటే, కరెక్ట్ విషయాలు చెప్తాడంటే, ఆయన దగ్గర జ్ఞానం, లోక సంబంధ జ్ఞానం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చెప్పగలుగుతారు, మాట్లాడతారు, అంత హానెస్ట్గా ఉంటాడు. కాబట్టి అలా ఉన్న వాళ్ళము దేవుని దృష్టి యథార్థవంతులం కాదు కదా, కరెక్ట్ కాదు కదా. మన దృష్టికి మనం యథార్థంగా, మన దృష్టికి మనం నీతిగా కాదు కదా. కాబట్టి మన ఈ నీతిని అనుసరించే వారి విషయంలో మనం సంతోషంగా నీతిని అనుసరించాలి. సంతోషం. ఎంత బాధపడతాం, కష్టం, ఇది చేయకపోతే తప్పదని రాజీ పడిపోతాం, అక్కడే ఆగిపోతాం, అక్కడే చేసి ఏం చేద్దాం ప్రభా, క్షమించండి ప్రభా అని ప్రార్థనలు మన జీవితంలో అవి మామూలైపోయాయి. చేసి క్షమించమని, చేసి ఒప్పుకొని ప్రభా సారీ ప్రభా, ఏం చేయాలి ప్రభా, ఇలా జరిగింది క్షమించండి, అలా చేసి ఏమైపోయిందంటే మన మనసు కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకుండా, దాన్ని జయించడానికి సిద్ధంగా లేకుండా, దాంతో రాజీ పడిపోయి ఆ పని చేసిపోయి మళ్ళీ ప్రభా నన్ను క్షమించు అనే స్థితిలో ఉండిపోతే, అసలు క్షమించాడా లేదనే నువ్వు చేసిన పనికి క్షమాపణ పొందుకున్నావనే ఆలోచనకు లేకుండా నువ్వు ప్రార్థన చేసుకున్నావు కాబట్టి క్షమించాడు, ఆయన క్షమించే దేవుడు కాబట్టి నీకు క్షమించాడని భ్రమలో ఉండిపోతూ ఉంటారు. క్షమిస్తే కొట్టివేయబడాలి, క్షమిస్తే ఆ శిక్ష నుంచి మనం బయటపడాలి. అది కానీ దాని యొక్క పర్యవసానాన్ని, దాని శిక్షను మన బ్రతుకులు అనుభవిస్తూ ఉంటాం. ఒకటి ఆయన జ్ఞాపకం, ఆయన మార్గాన్ని బట్టి దేవుని జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి, సంతోషంగా దేవుని యొక్క నీతిని అనుసరించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వారిని దేవుడు దర్శిస్తాడు. దేవుడు దర్శించాలి అంటే ఒక వ్యక్తితో ఆయన ముఖాముఖిగా ప్రార్థనలో కావచ్చు, ఆయన దర్శించాలంటే ఏంటి కారణం ఏంటి, ఎప్పుడు ఎవరిని దర్శిస్తాడు అంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మార్గాన్ని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు. ఒక వ్యక్తికి ఆ మార్గ జ్ఞాపకం ఉంటే తప్పిపోతాడా? లేదు కదా. దూరం అయిపోతాడా? లేదు కదా. ఇప్పుడు పిల్లలకు కావచ్చు, మనకు కావచ్చు, ఇది తప్పు అనేది ఆలోచన అంటే గుర్తున్నంత కాలం ఏం చేస్తాం, దాన్ని అది చేయకుండా జాగ్రత్త పడతాం. అంటే ఒకవేళ గుర్తున్నా సరే ఇంకా నేను చేస్తాననుకుంటే ఎవరేం చేయలేరు, దేవుడు కూడా ఏం చేయలేరు తెలుసా. నువ్వు చెయ్యాలి అనుకొని బలంగా ఏ పాపం చేసిన దేవుడు ఏం చేస్తాడు, ఆదమ్మ వాళ్ళని ఆపాడా? లేదుగా. ఆపాడా? ఆపలా. ఇప్పుడు బిలామును ఆపాడా? చెప్పినా కూడా బిలాము డబ్బు కోసము ఆరాటపడ్డప్పుడు దేవుడు ఆపాడా? ఆపలా. నిన్ను ఆపడు. దేవుడు మన స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛలో ఏంటి, ఏది మంచిది ఏది చెడో అని ఆలోచించుకోలే జ్ఞానం కూడా దేవుడు ఇచ్చాడు. అది ఆలోచించుకోకుండా నీకు నచ్చినట్టుగా నీవు కోరుకున్నట్లుగా నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు. కాబట్టి మనము దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం రావాలి, దేవునికి మార్గం, ఇది సత్యమా, ఇది నీతియా, ఇది దేవుని చిత్తమా, దేవుని ఉద్దేశమా అంటే ఆయన జ్ఞాపకం చేసుకుని ఒక విషయం గురించి అడిగినప్పుడైనా, ఒక విషయం గురించి ప్రార్థించినప్పుడైనా, ఒకటి దేవుని సన్నిధి కోరుకున్నప్పుడైనా ఇది దేవుని చిత్తమా కాదా అని ఆయన మార్గాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ నీతిని సంతోషంగా నువ్వు అనుసరిస్తూ ఉంటే అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు దర్శించాలి అంటే అంత ఈజీ కాదు. నేను అనుకుంటాను చాలామంది కొన్నిసార్లు సాక్ష్యం చెప్తుంటారు, కొన్ని చోట్ల వర్షిప్ చేసినప్పుడు గొప్ప వెలుగు నా మీద వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. నేను అనుకుంటాను, నేను చాలాసార్లు కనిపెట్టి నాకెందుకు రాదు ఆ వెలుగు. మీరు కళ్ళు మూసుకోండి, మీరు ఎప్పుడైనా కళ్ళు మూసుకోండి, చీకటి ఉంటుందా? ఏముంటుంది, ఏదో లైటింగ్ కనిపిస్తూనే ఉన్నట్టే ఉంటుంది కదా. మీరు ఆ లైట్ని చూసి కళ్ళు మూసుకున్నారు, లైట్ కళ్ళల్లో ఉంటుంది. ఇంకొకటి చూసి కళ్ళు మూసుకున్న లైట్ ఉంటుంది. అంటే ఆ బలం మనకు తాకినప్పుడు వచ్చే స్పర్శ వేరు, మన మీదకి దిగినప్పుడు ఆ ప్రభావం మనం తాకినప్పుడు వచ్చే ఆ శక్తి వేరుగా ఉంటుంది. అది మనం దేవుని స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు అనుభవించగలిగినట్లుగా దేవుడు ఇవ్వగలుగుతాడు. వాస్తవమే. అది మైమర్చిపోయి నువ్వు తన్మయత్వం వాళ్ళు చూస్తాను వీళ్ళు చూస్తాను అనుకోకుండా నువ్వు ప్రార్థించినప్పుడు, ఆ మనసులో ఏది కాదు ఆయన కొరకే నువ్వు కనిపెట్టినప్పుడు, ఆయన గురించి నువ్వు ఆరాధించినప్పుడు, ఆయన శక్తితో నింపబడాలని నువ్వు బలంగా కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వారిని దర్శిస్తాడు, బలపరుస్తాడు.
అలా దర్శనం వచ్చి అలా అలా కనిపించిన వాళ్ళు మరుసటి రోజు చూస్తే వాళ్ళ ప్రవర్తన సరిగా ఉండదు, వాళ్ళ ఆలోచన విధానం సరిగా ఉండదు, వాళ్ళ మందిరికి రారు. మందిరానికి రాని వాళ్ళు ఎప్పుడో అమావాస్య పుణ్యానికి వచ్చే వారిని కూడా దర్శనాలు పొందుకొని కళలు పొందుకొని చెప్తా ఉంటారు, ఏం ప్రభు అందరిని దర్శిస్తుంటారు. మొన్న ప్రార్థన చేస్తుంటే నాకేం చేసింది, చెప్పులో జోడు కనిపించింది. ప్రార్థన చేసుకుంటున్నాను, ఏంటబ్బా చెప్పులు. ఇప్పుడు చెప్పులు కనిపిస్తే మనకేమనిపిస్తుంది? జనరల్గా దర్శనం ప్రార్థన చేస్తుంటే చెప్పులు కనిపించాయి, ఏమనిపిస్తుంది? దానికి వాక్యాధారం ఏముంది? చెప్పులకు సిద్ధ మనసే జోడు, సిద్ధ మనసు అనే జోడు. అంటే చాలా విషయాల్లో నువ్వు సిద్ధపడాలి. ముందే ఊహించుకొని ఇది నా వల్ల కాదు, ఇలా ఉండకూడదు, సరేలే చూద్దాంలే అనే ఆలోచన కూడా దేనికైనా సరే నువ్వు సిద్ధపడగలిగి ఉండాలి. అంటే నువ్వు రెడీ అని. చెప్పులు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? బయటికి వెళ్ళాలనుకుంటే చెప్పులు వేసుకొని వెళ్ళిపోతాం. సిద్ధం మనసు జోడు మనం తొడుక్కోవాలి. ప్రతి దాని విషయంలో మనసు సిద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో మనం సిద్ధపరచుకోవాలి. వాక్యం ద్వారా సిద్ధపరచుకోవాలి, ప్రార్థన ద్వారా సిద్ధపరచుకోవాలి. ఆ సిద్ధ మనసు అనే జోడు నువ్వు తొడుక్కొని ఉండాలి ఎల్లప్పుడూ అనేది దేవుడు ఆ దర్శనం ద్వారా చూపించినప్పుడు. చెప్పులు కనిపించాయి అంటే చెప్పులు ఎందుకు కనిపిస్తాయి? చెప్పులు కనిపిస్తాయా అని అనిపిస్తాయి. అంటే ప్రతిదానికి ఒక వాక్యాధారం ఉంటుంది కదా. దేనికి స్తోత్ర హల్లెలూయా, దేనికి స్తోత్ర హల్లెలూయా. అంతేకాని వెలుగు రాలేదు, తర్వాత ఒక బలం రాలేదు. వాక్యం చదువుతున్నప్పుడు ఒక బలం హృదయంతరంగా ఒక ధైర్యం నింపుకోగలుగుతాం. అది విశ్వాసంతో దాన్ని కాపాడుకుంటాం. ప్రత్యేకమైనటువంటి అనుభవం రావాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నప్పుడు వచ్చే నమ్మకాన్ని ఆ విశ్వాసం ద్వారా కాపాడుకున్నప్పుడు ధైర్యంగా బ్రతుకుతాడు. ప్రత్యేకమైన సందర్భాల్లో ఆ అనుభూతులు వేరుగా ఉంటాయి. గమనించండి, వాటిని బట్టి మనం మోసపోకుండా ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ దర్శనం ఎవరికి ఇస్తాడు అంటే ఎవరికి ఇస్తాడు? అందరికి ఇవ్వడుగా, ఎప్పుడో ఒకసారికి వచ్చిన వారికి ఇవ్వడుగా, ఏదో ఒకసారి కాదుగా, ఎవరైతే ఆయన మార్గాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని ఆయన నీతిని సంతోషంగా అనుసరిస్తుంటారో వారిని దేవుడు దర్శిస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా చెప్దాం, ప్రేరణ హల్లెలూయా. అలాంటి దర్శనం వారి జీవితం కలిగితే దేవుడు ఆ దర్శనం ద్వారా ఒక ఈవెనో, ఒక హెచ్చరికను, ఒక విధానాన్ని దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఇప్పుడు మీరు కానీ చూడండి, 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. చాలు ఇక్కడ అబ్రహాం 14వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఎప్పుడు దర్శించాడు? ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏం చదివామంటే ఆయన మార్గాన్ని జ్ఞాపకము చేసుకొని నీతిని సంతోషంగా అనుసరించమని దేవుడు దర్శిస్తాడనిగా చెప్పుకున్నాం. ఇప్పుడు అబ్రహాము లోతు తను కాదనుకుని వెళ్ళిపోయాడు, అవునా కదా? వద్దనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒక రాజు చెరపెట్టుకుని వెళ్ళిపోయాడు. మనమే అనుకుంటాం, మనల్ని కాదనుకుని వెళ్ళిపోయి మనతో గొడవపడి మనకు దూరంగా ఉంటూ వాళ్ళ ఇష్టానుసారాన్ని బతుకుతుంటే ఏదైనా జరిగితే ఏమనుకుంటాం? అంతేలే జరగని, దేవుడు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాడు, నేను చెప్పిన మాట వినలేదు, నా దగ్గర ఉండలేదు, అంతే ఉండాలి అని అనుకొని మనం తెలిసిన అలా ఉంటాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అలా జరిగిందో ఏం చేశాడు అబ్రహాము? చూడండి, మనం కానీ చదివితే 14వ అధ్యాయం 14వ వచనం చదివితే, అబ్రహాము తమ్ముడు చెరపట్టనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. తరమడం మాత్రం కాదు, 16వ వచనంలో ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలు తిరిగి తీసుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మొత్తం తెచ్చిచ్చాడు, యుద్ధం చేశాడు, పోరాడాడు. నాకెందుకు అనుకోలేదు, నన్ను కాదనుకుని వెళ్ళిపోయాడులే అనుకోలేదు, నేను చెప్పిన మాట వినలేదు అనుకోలేదు, కృతజ్ఞుడు, ఎంత చేసిన మేలు మర్చిపోయిన వాడు, మంచి శ్రేష్టను బాగాను కోరుకొని వెళ్ళిపోయాడు అని అనుకోలేదు. ఏం చేశాడు?
వినగానే విని వచ్చి ఇప్పుడు విన్న తర్వాత ఎవరైనా సమాచారం తెచ్చిచ్చారా, లేకుంటే లోతు ఇంటి నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? ఏమీ రాలేదు. విన్న తర్వాతనే ఏం చేశాడు, ఈయన తన ఇంట పుట్టిన వాళ్ళందరినీ కూడా ఒక 318 మంది వెంట పెట్టుకుని వెళ్ళి యుద్ధము చేసి కాపాడి తిరిగి తన ఆస్తిని మొత్తం తిరిగి తనకిచ్చేశాడు. ఒక చిల్లి గవ్వ కూడా తీసుకోలే. ఆ రాజు కూడా అడుగుతాడు, మీరు కింది వచ్చిన చదవండి, 21 వచ్చిన చూడండి. సొదొమ రాజు అంటాడు, మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా ఏమంటాడు, ఇంత మేము మొత్తం ఆస్తిని వాళ్ళు పట్టుకుని పోయారు, ఈరోజు మేము నీ చేత కాపాడబడ్డా కాబట్టి మేమందరం మా ఊర్లోకి వెళ్తాం, ఈ డబ్బు ఈ ఆస్తి వాళ్ళంతా నువ్వే తీసుకుంటాడు. కానీ ఇప్పుడు అబ్రహాము అలా తీసుకోకుండా అంటాడు, 22 వచనం, అబ్రహాం, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిదని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైన నీ వాటిని ఏదైనా నేను తీసుకోనని చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రియులారా, హల్లెలూయా. ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా మంచి చేయడం దేవుని నీతే కదా. ఈరోజు మనం ఒక వ్యక్తికి ఏదైనా చేయాలంటే ప్రతిఫలం ఆశిస్తాం. వాడు మంచోడా కాదా అని చూస్తాం, వాడి వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అని ఆలోచిస్తాం. రకరకాలుగా చేసిన తర్వాత మనం చేయదగిన ఇంకా అవకాశం ఉంటే తప్పదని పరిస్థితులు చేస్తాం, అంతే. ఈయన అట్లా అనుకోకుండా తెలిసిన వెంటనే చేశాడు చేతనైన సహాయం. ఆయన సహాయం చేశాడు, ప్రతిఫలం ఆశించు. ఇది జరిగిన తర్వాత అంటే ఏంటి, దేవుని యొక్క మార్గాన్ని బట్టి అని సంతోషపడుతూ, వాడు ఎలాంటి వాడైనా సరే నా వాడు కదా, నేను పోరాడాలి. అందుకని ప్రార్థనలో కూడా మనం ఎన్నోసార్లు మనం చెప్పుకుంటాం, లోతు అబ్రహామును వదిలిపోయినా సరే అబ్రహాము అతని గురించి ప్రార్థించినట్టుగా మనం అతను వేరే వాళ్ళు ఎవరైనా సరే, మన సంఘస్థులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే బాధలో ఉన్నారని తెలిస్తే, ఇబ్బందులు ఉన్నారని తెలిస్తే, కష్టంలో ఉన్నారని తెలిస్తే, రోగంతో ఉన్నారని తెలిస్తే వాళ్ళ గురించి మనం ఏం చేయాలి, ప్రార్థించాలి. అది దైవికమైన నీతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంతోషంగా నీతిని జరిగించాడు. కాదనుకొని వెళ్ళిపోయినా సరే పోరాడి తిరిగి తెచ్చిచ్చాడు. కాబట్టి అబ్రహాము అలాంటి పరిస్థితిలో దేవుడు దిగి అతని ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది జరిగిన తర్వాత ఏం చేస్తాడు, దేవుడు వచ్చాడా లేదా? మనం ఏం చదివాం ఇప్పుడు చదివిన వచనంలో, ఎవరైతే నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషంగా నీతిని అనుసరించు వారు నీవు దర్శించుచున్నావు. అబ్రహామును దర్శించాడు 15వ అధ్యాయంలో. ఎందుకు దర్శించాడంటే ఆయన నీతిని అనుసరించాడు కాబట్టి. ఎందుకు దర్శించాడంటే ఆ మార్గంలో జ్ఞాపకం చేసుకొని. అందుకని బైబిల్లో యేసుప్రభు అంటాడు, ఎవడ నిన్ను అడిగితే 1 కిలోమీటర్ రమ్మంటే 10 కిలోమీటర్లు అతను కావాలంటే అతనితో పాటు వెళ్ళు. చేయదగిన వరకు నువ్వు సహాయం చేయి, అది వాక్యం. అందుకనే నీవు చేత అనేది నీ చేత అయినప్పుడు నువ్వు చేయకుండా ఉంటే అది పాపం. కాబట్టి నువ్వు చేయాలి. మనల్ని అడిగితేనే, మనకు తెలిస్తేనే, మనకు కుదిరితేనే కాకుండా నీకు ఏదైతే సహాయము చేయగలుగుతుంది అది చేయగలగాలి. అది ఎవరి విషయంలో, అది దైవికమైన నీతే. ఇప్పుడు అబ్రహాము అది చేశాడు కాబట్టి, అలా నీతిని అనుసరించాడు కాబట్టి దేవుడు వెంటనే ఆకాశాన్ని వదిలిపెట్టి ఆయన ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దర్శించాడు. ఎట్లా కలుగుతాయి దర్శనం? ఊరికే కాదు. నీతిని అనుసరించకుండా, నీతిగా బ్రతకుండా దర్శనం వచ్చిందా, లేకుంటే దేవుడు ఇలా చేశాడంటే అది 99% అబద్ధమే ఉంటుంది. నువ్వు దర్శించిన తర్వాత మార్చుకున్నావా, బలపరచబడ్డావా, నీతిగా బ్రతికావా? లేదు. అది ఎట్లా దర్శనం అవుతుంది? ఇప్పుడు సౌలును దేవుడు దర్శించాడు, అవునా కాదా? ఆయన నీతిగా ఉన్నప్పుడు దర్శించాడా? కాదుగా. దుర్మార్గుడుగా ఉండి హింసిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు దర్శించాడు. దర్శించిన తర్వాత మార్చబడ్డా లేదా, మారిపోయాడా లేదా? మరి దర్శనం వస్తే, దేవుడు నీతో మాట్లాడితే, దేవుని వెలుగు నీ మీదికి వస్తే, దేవుని దర్శనం నువ్వు చూస్తే నీ బ్రతుకులు మార్పు లేకుండా అది దర్శనం ఎట్లా అవుతుందండి? కాదు కదా. అది అబద్ధం. అందరిని ఏదో మభ్య పెట్టాలి, నీతి మంతురాలవు, నీ గొప్పలు చెప్పుకోవడానికి కరెక్ట్ కాదు. దర్శిస్తే దేవుడు వాళ్ళ బ్రతుకులు మారిపోతాయి, మార్చుకుంటారు. సౌలును దేవుడు దర్శిస్తే సౌలు పూర్తిగా మారిపోయాడు, చెప్పినట్టుగా విన్నాడు. ఆయనకి ఎంతగా తన్ను తాను అవమానంగా పాత్రుడిగా ఎంచుకొని ఆయన కోసం అన్ని నిందలు బాధలు భరించడానికి సిద్ధమైపోయాడు, ఎంతగా మార్చబడ్డాడు. ఒకప్పుడు ఆ వ్యక్తులు హింసించిన వ్యక్తి వాళ్ళ చేత హింసించబడ్డా, వాళ్ళ చేత కొట్టబడ్డా, దూషించబడ్డా, ఆ నామాన్ని భరించడానికి నేను పాత్రుడని అనుకుని బ్రతికాడు. దర్శిస్తే, దేవుడు దర్శిస్తే అలాంటి మార్పు జరుగుతుంది. ఊరికే అనిపించింది, కనిపించింది,
ఇవన్నీ కూడా దర్శనాలు నేను అనుకోను. అలా అలా అంటే దర్శనాలను కూడా నేను ఒప్పుకోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆ దర్శనం నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఆ దర్శనం నీ జీవితంలో ఒక ప్రభావితం చేయగలగాలి. నీ జీవితాన్ని అది మార్చగలగాలి. అబ్రహామును దేవుడు దర్శించాడు ఎప్పుడు అంటే నీతిని అనుసరించినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలర్, హల్లెలూయా. మన జీవితాల్లో మనం ఒకవేళ దేవుని దర్శనం చూడాలి అంటే ఎప్పుడు దేవుడు మనం దర్శిస్తాడు అనేది 2 మాటలు ఫాస్ట్గా మనం చూద్దాం. చూడండి 11వ అధ్యాయం కీర్తనల గ్రంథం 7వ వచనం. 11:7 కీర్తనల గ్రంథం అవును. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. అంటే యథార్థత అంటే ఏంటి అనేది బైబిల్లో కూడా మనం ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేశాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 119 7వ వచనంలో ఉంటుంది, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు. చాలు చూడండి, యథార్థత ఎప్పుడు వస్తుందంటే దేవుడి యొక్క నీతి గల న్యాయ విధులు మనం నేర్చుకుంటే యథార్థత వస్తుంది. నువ్వు అబద్ధం ఆడట్లేదు కాబట్టి, ఒకరి ఏం ఆశించట్లేదు కాబట్టి, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి, ఒకరి గురించి నువ్వు చెడు మాట్లాడట్లేదు కాబట్టి, నువ్వు పరిశుద్ధంగా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వు యథార్థవంతుడు కాదు. దేవునికి నీతి గల న్యాయ విధులు నేర్చుకోవాలి. ఇప్పుడు అలాంటైతే అదే యథార్థత అన్నప్పుడు ఇప్పుడు పరిసయ్యుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు కదా, ప్రభువా ఉపవాసం ఉంటున్నారు, దశం భాగం ఇస్తున్నాను, నేను దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, పరిశుద్ధంగా ఉంటున్నాను, నువ్వు చెప్పినట్టుగా జీవిస్తున్నాను అనేది భక్తే కదా. కానీ ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతుగా తీర్చలేదు. కారణం ఏంటి? నేర్చుకోలే. ఎదుటి వాడిని తృణీకరించకూడదు. మనం ఆలోచన వాక్యం నేర్చుకోవాలి. ఎప్పుడు యథార్థత అంటే వాక్యం నేర్చుకుంటేనే, వాక్యం నేర్చుకున్న వాక్యం హృదయంలో ఉంటేనే యథార్థత. కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు మంచిగా బ్రతుకుతే యథార్థత కాదు. నేను చాలా యథార్థంగా ఉంటాను, ఏది యథార్థత? హృదయంలో వాక్యం ఉంటే. అందుకే నీ వాక్యం యథార్థమైనది. వాక్యం హృదయంలో ఉంటే ఆ వ్యక్తి యథార్థవంతుడై దేవుణ్ణి స్తుతించగలుగుతాడు, బ్రతకగలుగుతాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజశాసనం ఒకటి ఉంది, ప్రార్థన చేయకూడదని. కానీ ఇప్పుడు ఈయన ప్రార్థన చేశాడు. లోకం అందరి దృష్టికి ఆయన తప్పు చేసిన వాడే దానియేలు. కానీ ఆయన అంటాడు రాజు ఎదుట, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితేనే, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడతాను. అంటే మనం పాటించే వాటి విషయంలో, అనుసరించే వాటి విషయంలో దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం ఏంటి అనేది వాక్యానుసారంగా అనుసరించకుండా మనం మనుషులం కాబట్టి మనం ఇది చేయాలి కదా అని కాదు. మాకు ఒక సర్క్యులర్ వచ్చింది, ఈ దసరా పండుగ రోజు అందరూ ఊరేగింపుగా వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని సంతకం పెట్టమన్నారు. నేను పెట్టాను అన్నాను. అదేంటి సార్, ఊరికి పెడితే పేరు రాస్తే సరిపోతుంది, కానీ పేరు రాస్తే ఒప్పుకున్నట్టే కదా, నేను వస్తాను అన్నట్టే కదా. ఇది కరెక్ట్ కాదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మతాన్ని, ఎవరి అభిప్రాయాన్ని స్వీకరించకుండా మీరు అందరు ఇట్లా రావాలి, కరెక్ట్ కాదు సార్, ఇష్యూ అవుద్ది అంటే నేను పెట్టనండి, అడిగితే పెట్టలేదని చెప్పండి అన్నాను. అఫ్కోర్స్ దేవుని కృపను బట్టి ఆయన గుర్తుంచుకున్నారు లేదో నాకు తెలియదు, కానీ అది ఒకవేళ ఏమవుతుంది ఊరికి పేరు రాస్తే అంటే, ఇదిగో ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రథంతో పాటు ఈయన తీసుకెళ్తుంటే ఏం చేస్తారు వాళ్ళు, అన్ని వస్త్రాలు తీసుకుని వెళ్తుంటే అమ్మవారికి ఆ మందితో కూడా నేను కూడా వస్తాను, అందరు హాజరు కాదు, దానికి నేను సంతకం పెడితే ఏమవుతుంది? ఓకే, తప్పేం లేదు కదా, ఏముందిలే అనిపిస్తుంది. కానీ మనసాక్షి ఏమొస్తుంది? గద్దిస్తుంది. వన్స్ ఒకసారి అలా ఉంటే ఏమవుతుందంటే, అక్కడ అందరు కూర్చున్నప్పుడు ఏదైనా ప్రసాదం తెచ్చినా, ఇంకొకటి తెచ్చినా మనుషులందరి కోసం ఊరికే తీసుకుంటే ఏమవుతుందిలే, ఒక లడ్డుగా అనుకొని తింటే ఏమవుతుందిలే అనుకొని ఉంటే ఏమవుతుంది? అందరూ కూడా తెచ్చిస్తుంటారు, నేను తినను, నేను ఉండను అని పెట్టొద్దులే సార్ అని తీసుకోడు. కానీ అనుకొని తప్పులేదు కదా. కొన్ని విషయాల్లో మనం చాలా కరెక్ట్గా ఉండాలి. ఇది మనుషులం కదా, సరదా కదా, ఇలా ఉద్యోగం పోతుందేమో, ఇంకోటి ఏం జరుగుతుందేమో, కానీ దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు చూస్తాడు. నీ అంతరంగం మనసాక్షిని గద్దిస్తూ ఉంటుంది. యథార్థత
అది మనకు అనిపించేది కాదు, దేవుని చిత్తానుసారంగా జరిగించేది యథార్థత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి యథార్థవంతులు ఏం చేస్తారు? దేవునికి ముఖ దర్శనాన్ని చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి 32వ అధ్యాయం, అదే కీర్తన గ్రంథం 32:6. చాలు ఇక్కడ ప్రార్థనలో దేవుడు దర్శిస్తాడు. ఏంటంటే దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తారు. అంటే మనం మన ప్రార్థన కరెక్ట్గా ఉంటే దేవుడు దర్శిస్తాడు. మీరు కానీ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ కనబడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? కొర్నేలు ప్రార్థన చేస్తే దర్శనమందు దేవదూతను చూశాడు. మనం చదివాం, ప్రార్థించే వారిని దేవుడు దర్శిస్తాడు. అంటే నేనేమంటానంటే, మీరు ప్రార్థన కూర్చున్నప్పుడు దేవుడు దర్శించే విధంగా నిన్ను నువ్వు సిద్ధపరచుకొని, అంటే ఏంటి, ఒకవేళ ఆయనకు నీకు మధ్య ఉన్నటువంటి వాటిని వదులుకొని విడిచిపెట్టి సమాధానపడి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు దర్శిస్తాడు. ప్రార్థన సిద్ధం చేసుకోవాలి. ప్రార్థనలో మనం అంత మాట్లాడే సమయం కదా, అంత సంభాషించే సమయం కదా, ఆయనతో మనము మన ఉద్దేశాలు మన ఆలోచనలు అన్నీ చెప్పుకునే సమయం కదా. మరి ఆ టైంలో ఆయన రాకుండా ఊరికే గోడకు చెప్పుకున్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉపయోగం ఉంటుందా? లేదు కదా. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దర్శించే విధంగా మనం సిద్ధపడాలి. కొర్నేలు ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శించాడు. ప్రార్థన ద్వారా ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు. నువ్వు నీతిగా నిజాయితీగా దేవుని సన్నిధిలో కన్నీరు కానిస్తే దేవుడు దర్శిస్తాడు. ఎప్పుడైతే ఆయన మార్గాన్ని వెతుకుతామో దేవుడు దర్శిస్తాడు. దర్శించి మనము కావాల్సింది మనం ఎట్లా బ్రతకాలో ఏం చేయాలో దేవుడు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ప్రవక్తకు దర్శనమిచ్చి దేవుడు మాట్లాడతాడని ఇట్లా చాలా మాటలు ఉన్నాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఒకటే, ఎవరైతే ఆయన మార్గాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని సంతోషంగా నీతిని అనుసరిస్తుంటే వారిని దేవుడు దర్శిస్తాడు. నా కుటుంబాన్ని దర్శించండి ప్రభువా నువ్వు కోరుకుంటే, నీ కుటుంబంలో ఏముండాలి? నీతి ఉండాలి, ఆయన మార్గం అనుసరించేదిగా ఉండాలి, నీవైనా అలా ఉండాలి. కాబట్టి మనం అలా ఉంటే దేవుడు దర్శించి మన బహుమానాన్ని అత్యధికంగా చేస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ప్రార్థన ఊరికే ఇంతసేపు చేశాను దేవుడు ఏం చేయలేదు, ఏమి ఇవ్వలేదు అనే బాధ వేదన రాకుండా దానికంటే ముందుగా ఆయన ఎలా ఉంటే నీ దగ్గరకు వస్తాడో నీ మనసును సిద్ధం చేసుకో, హృదయాన్ని సిద్ధం చేసుకో. ఆయనకు నీకు మధ్య ఉన్నటువంటి అన్నిటిని వదిలిపెట్టేసి ఆయన క్షమాపణ అడుగు, పరిశీలించుకొని అన్నీ సిద్ధం చేసుకొని అప్పుడు హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఒక దైవికమైన సమాధానం మనం ఏం చేస్తాం, మన గుండెల నిండా నింపుకుంటాం, మన తలంపులను కావలి కాస్తుంది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనం ద్వారా దేవుడు దర్శిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దర్శన కాలం ముందు నీ భక్తి గల వారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం కలుగుతుంది. నేను నాకు చెప్పులకు దర్శనంకి వచ్చాయని చెప్పాను కదా, అంటే నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండాలి, అన్నిటికీ సిద్ధపడి ఉండు. రానున్న రోజుల్లో దేనికైనా ఏ విధంగా అయినా సరే నువ్వు సిద్ధంగా ఉండాలి. పోస్ట్ పోన్ అనేది ఉండకుండా అన్నిటికీ సిద్ధపడాలి. కాబట్టి మనము దేవుడు దర్శించేటట్లుగా ముందు మనం ఏం చేయాలి? ఆయన మార్గాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ నీతిని ఏం చేయాలి? సంతోషంగా ఆ నీతిని అనుసరించే విషయంలో ఏముండాలి? సంతోషం. ఇది కష్టమే, ఇలా ఇది కష్టం, ఇలా చేయలేం, ఇలా ఉండలేం అని దుఃఖంతో ఏం అనుసరిస్తే ఉపయోగం లేదు కదా. ఇజ్రాయెల్ ప్రజల్లాగా 20 సంవత్సరాలు దుఃఖంతో దేవుని అనుసరించినట్టుగా మనం దేవుని అనుసరించకూడదు, సంతోషంగా అనుసరించాలి. ఇది ఆయన కోసం బ్రతుకు, ఆయన చిత్తానుసారంగా బ్రతుకు. అది కష్టమైన, నష్టమైన, వేదన, దుఃఖమైన, అవమానం అయినా సరే ఆయన కోసం నేను బ్రతుకుతున్నాను అన్నట్టుగా ఆ అవమానాన్ని సంతోషంగా. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం అనుకుంటాను, 5వ అధ్యాయం 40వ వచనం. 5:40 అపోస్తుల కార్యములు. వారు తన మాటకు సమ్మతించి అపోస్తులు పిలిపించి
కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. అయితే 41 వచనం ఏముంటుంది? ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమైన ఎంచబడినందున వారు సంతోషించుచు. ఎట్లా సంతోషం? మనం ఏంటి, అబ్బా ఏదైనా కార్యం చేస్తే సంతోషం, ఏదైనా దీవెన వస్తే సంతోషం, లేకుంటే దేవుడు ఏదైనా గొప్ప నెమ్మదిస్తే సంతోషం. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఆయన కోసం అవమానం పడడమే సంతోషం. ఎవరైనా నేను నీతిగా బ్రతుకుతున్నాను దాన్ని బట్టి ఎవరైనా నిందించారా? నువ్వు సంతోషపడు. నేను నా నీతిని బట్టి, వాళ్ళు నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు మన మీద రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు నువ్వేంటి భయపడవద్దు, నువ్వు సంతోషపడు. నేను యథార్థత ఉన్నాను కాబట్టే అనేకులు నాకు శత్రులు అయ్యారు. అందుకని బైబిల్లో ఉంది, నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు నాకు శత్రులు అయ్యారు. వాళ్ళు చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? మన మీద బురద చల్లడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే మన అవమానించిన, నిందించిన, నువ్వు నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి ఏమేమ్మా ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసి ఏం పొందుకున్నావు అని అన్నారా? నువ్వు సంతోషం పడు. దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. దేవుని నామం కోసం అవమానపడడానికి కూడా సంతోషంగా బతికేవాళ్ళు. అవమానం పొందడానికి ఈ పాత్ర అనుకుని బతికారు కాబట్టి వాళ్ళు అవమానాన్ని కూడా సంతోషంగా అంగీకరించారు. ఏం దేవుడు ప్రభు, అందరూ అంటున్నారు ఇన్ని సంవత్సరం నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఎప్పుడు చేస్తావు అనేది సనుగుతూ గొనుగుతూ దేవుని వెంబడించడం కాదు. ఆయన ఎప్పుడు ఇవ్వగలుగుతాడో అప్పుడు ఇవ్వగలిగిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే ఇస్తాడు. అప్పుడు వరకు ఆయన రెక్కల నీడ క్రింద నేను దీన మనసులకు ఉండాలని వాక్యం చెప్తుంది. ఎవరేమనుకున్నా సరే దీన మనసులకు ఉండడం, అలా ఉండడానికి నీ మనసుని ఏం చేసి సంతోషపరచుకోవాలి. ఆయన నామం కొరకు అవమానం పొందుటకు మేము పాత్రలు. ఎవరికి లేదు ఈ ధన్యత? అవమానం పొందడం ధన్యతగా, అవమానం పొందడానికి గొప్పగా భావించే ఆలోచన ఎంతమందికి ఉంటుంది చూడండి. కొట్టించారు, బెదిరించారు, భయపెట్టారు, అయినా సరే ఆయన నామం కొరకు అవమానం పొందడానికి మేము పాత్రులమని వాళ్ళు ఎంచుకున్నందుకు సంతోషంగా ఇంటికి వెళ్ళారు. మళ్ళా ఉదయం వెళ్ళి మళ్ళీ యథాప్రకారంగా వాక్యాన్ని ప్రకటించి ప్రారంభించి చూడండి. సంతోషం ఆ నామాన్ని బట్టి, ఆయన నీతిని అనుసరించేదానికి మనం సంతోషించాలి, బ్రతకడానికి సంతోషించాలి. అలా మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన నామాన్ని బట్టి అవమానపరచబడి రాళ్ళతో కొట్టబడిన స్టెఫనును దేవుడు దర్శించలేదా? దర్శనం చూడలేదా? అందరూ రాళ్ళతుంటే ఇదిగో పరలోకం నాకు కనిపించిందని చెప్తాను. దర్శించాడు. ఆయన నామం కోసం మనం బ్రతికితే, నీతిగా బ్రతికితే. కాబట్టి మన జీవితం అలాంటి ఉన్నతమైన ఆలోచనతో మన విశ్వాస జీవితాన్ని మనం కట్టుకుందాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చెప్పబడిన వాక్యం, నీ కుటుంబాన్ని దేవుడు దర్శించాలి అంటే నీవు ఆయన మార్గాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకో. నీ బాధను బట్టి, నీ దుఃఖాన్ని బట్టి, నీ కన్నీటిని బట్టి, నీ హృదయ వేదన బట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఎప్పుడు ప్రభువా తీరుస్తావు, ఎప్పుడు ప్రభువా దీవిస్తావు, ఎప్పుడు ప్రభువా అని కాదు, అసలు ఆయన మార్గమే జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇజ్రాయేలీలు లేకుంటే ఆది అపోస్తులు జ్ఞాపకం చేసుకో. ఆ నామాన్ని భరించడానికి అవమానానికైనా సరే పాత్రులమే సంతోషంగా ఆ నీతిని అనుసరించారు. ఈ మార్గంలో నిందలున్నాయి, అవమానాలున్నాయి, దుఃఖం ఉంది, వేదన ఉంది. యేసయ్యా నీ కృపను తొలగించగానే ఆజ్ఞల మార్గం కనిపించనని వాక్యంలో ఉంది. భక్తులు పాడడం మనం కూడా పాడుతున్నాం. ఆయన కృపను తలంచగానే నువ్వు ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో ఆజ్ఞ నీకు కనిపించిందా? నీ జ్ఞాపకం వచ్చిందా? నీ గుర్తొచ్చిందా? ఏ జ్ఞాపకం చేసుకుని ఆయనతో నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నావు, నీతిగా బ్రతుకుతున్నావు? ఏమి జ్ఞాపకం లేని గుడ్డిదానిగా, గుడ్డివాడిగా నువ్వు బ్రతకకూడదు కదా. కాబట్టి ఈరోజు అయ్యా నీ నామమును జ్ఞాపకం చేసుకున్నట్టుకై నీ నీతిని సంతోషంగా అనుసరించే వారిని నువ్వు దర్శిస్తావు. అవునయ్యా, నువ్వు దర్శించాలంటే నీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నీ మార్గాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నీతిని సంతోషంగా అనుసరించాలి. అప్పుడే అబ్రహామును దర్శించినట్టుగా, కొర్నేలిని దర్శించినట్టుగా, దేవా స్టెఫనును దర్శించినట్టుగా, చెరసాలలో పేతురును దర్శించినట్టుగా నన్ను దర్శిస్తావు. అలా శ్రేష్టమైన దర్శనాన్ని, నీ ముఖ దర్శనాన్ని చూస్తూ
నా జీవితాన్ని కొనసాగించే శ్రేష్టమైన భక్తి నాకు అనుగ్రహించు అని రోజు నువ్వు మనసులో ఒక తీర్మానం తీసుకొని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. భక్తిలో సంతోషం లేకుండా ఏదోలే జరుగుతుందిలే కానీలే అనే ఇంకెంతకాలం. ఆయన కొరకు నువ్వు కనిపెట్టగలిగితే నీ విషయమై నీ కార్యం సఫలపరిచే దేవుడి లోకంలో ఎవరు లేరు. మరి ఎందుకు సఫలం అవ్వట్లేదు? సరైన రీతిగా కనిపెట్టట్లేదేమో, సరైన రీతిగా ప్రార్థించట్లేదేమో. అలా నువ్వు కనిపెట్టి ప్రార్థిస్తే, అలా నీతిని అనుసరిస్తే నిన్ను దర్శించి నీ అవసరతలన్నీ తీర్చే దేవుడు కదా. అవునయ్యా, నీ మార్గం కనిపెట్టలేని స్థితిలో ఉన్నాను, నీ మార్గమును గమనించలేని స్థితిలో ఉన్నాను, జ్ఞాపకం రాని స్థితిలో ఉన్నాను. ఇంకా నా కోసం ఏం కార్యాలు చేస్తారు ప్రభువా? నెహెమ్యా జీవితంలో తన కార్యాన్ని సఫలం చేశారు, నీతిగా బ్రతికాడు కాబట్టి, నీకోసం హృదయపూర్వక కనిపెట్టాడు కాబట్టి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని చెప్పావు కదా ప్రభువా. దినదినం నీరసమే తప్ప నూతన బలం రావట్లేదు. కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలియచి ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే ఎంత మంచిది. మహోన్నతుడా, సర్వాధికారి అయ్యా, యెషయా గ్రంథం 64వ అధ్యాయం నుంచి నీ కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో నువ్వు ఎంతటి కార్యాన్ని చేస్తావనే మాట, ఆ కార్యం చేయాలి అంటే నీ మార్గాన్ని మేము జ్ఞాపకం ఉంచి నీ నీతిని సంతోషంగా మేము అనుసరించగలిగితే మీరు దర్శించి మా జీవితాల్లో అది జరిగిస్తారనే సత్యం మాకు బోధపడింది నాయన. అలా జరిగించగల ఉన్నతమైన కృప మాకు అనుగ్రహించండి. అబ్రహాములాగా ఇదిగో నాయన ప్రతిఫలం ఆశించకుండా నీ చిత్తాన్ని జరిగించగల మా తోటి సహోదరుల పట్ల ప్రేమను చూపించగలిగినటువంటి నీ మార్గంలో మేము నడవగలిగితే మమ్మల్ని దర్శిస్తా. అలాంటి ఉన్నతమైన కృపను మాకు ఇవ్వండి. నీతి న్యాయాన్ని అనుసరిస్తూ ప్రార్థించిన కొర్నేలుని మీరు దర్శించారు. నీ నీతి కార్యములు నా ఎదుట ఉన్నవి అన్నట్లుగా మా నీతిని సంతోషంగా అనుసరించవని దర్శిస్తావని చెప్పబడిన మాట ఎంత వాస్తవం. మేము ప్రార్థిస్తున్నాం, అడుగుతున్నాం, కానీ నీ దర్శనం కలగట్లేదు, నీ చిత్తం మాకు అర్థం కావట్లేదు ప్రభు. అలా కాకుండా నీతిని సంతోషంగా అనుసరించవని దర్శిస్తావని సత్యాన్ని ఎరిగి నీ నీతి ఏమై ఉంది, నీ సత్యం ఏమై ఉంది, ఎలా బ్రతుకుతున్నామని పరిశీలించుకుని నీ సన్నిధిలో ప్రార్థించగలిగిన కృపను మాకు దయచేయండి. అలా దర్శించి అలా నీ చిత్తాన్ని ఎరిగి శ్రేష్టమైన భక్తి లోకంలో చేయనట్లుగా నీ కృపను అనుగ్రహించమని ప్రభా. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ఈ వారం వచ్చే వారం సంఘముగా రోదన చేయాలి. మా గుండెలు నీ సన్నిధిలో బద్దలు చేసుకుని నీ సన్నిధిలో విలిపించి ఒక బలమైన ప్రార్థన నీ సన్నిధిలో చేయాలని ఆశపడుతుండగా నీ కృపను అనుగ్రహించండి. ఆ రోజున మా కోసం సిద్ధం చేసి ఒక బలమైన అభిషేకం, బలమైనటువంటి ప్రార్థన మేము చేయనట్లుగా మమ్మల్ని సిద్ధం చేసి బలపరచమని 27, 28, 29 జరగబోయే ఉపవాస ప్రార్థనని సన్ని తోడుగుంచమని సంఘంలో ఉన్న ప్రతి బలహీన్ని నేను కృపలో జ్ఞాపకం చేసుకోమని ఆశీర్వదించండి. ముట్టి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధ